కవితక్క కాలు పెట్టిందంటే అది అయినట్టే పని. ఇక వెనక తిరిగే అవసరం లేదు, వెనక అడిగి వేసే అవసరమే లేదు. ఎందుకంటే ఆమె వచ్చిందంటే ఆమె ఎక్కడెక్కడనైతే ధర్నాకు వచ్చింది అనుకో, ఎక్కడెక్కడ మహిళలను దగ్గరకు తీసింది అనుకో, ఆ పని ఖచ్చితంగా అవుతుంది. కాదు అన్న సమస్యనే లేదు. ఇంకా ఇప్పుడు ఆయన సీఎం అయ్యిండు, సీఎం అయిన ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన ఫ్రీ బస్సు పెట్టాలని? ఎందుకు వచ్చింది? ఒక 10 మంది మహిళలన్నీ ఆయన దగ్గర పోయి ఆ ఆఫీస్ కాడికి పోయి అడిగినరా, ఇంటి కాడికి పోయి అడిగినరా, లేకుంటే ఎట్లా అడిగిండ్రు ఫ్రీ బస్సు? ఏ మహిళలు అడిగిర్రు ఫ్రీ బస్సు? ఫ్రీ భోజనం రోడ్డు మీద పెడితే తింటారు, ఫ్రీ బస్సు ఎవరు అడిగిండ్రు? ఆయన ఎందుకు పెట్టిండు? ఆయనకు లాభం ఉంది కాబట్టి ఫ్రీ బస్సు పెట్టిండు. అక్కడ ఫ్రీ బస్సు పెట్టి ఇక్కడ ఆటోల మీద కడుపు మీద కొట్టిండు. అన్ని చెప్తున్నా కదా, పనికిరాని పనులు చేసే బదులు పనికొచ్చే పనులు చేయమని. ఫస్ట్ పనికిరాని పనులు కాదు, పనికొచ్చే పనులు అందరూ చేసినా గానీ పని మళ్ళీ గుర్తు చేసేటట్టు చేయమని. చెయ్యకుండా అందరు మన్నెత్తి పోసుడు, తిట్టుడు, చేసుడు, మన్ను పోసుడు, చెప్పుతో కొట్టుడు, శాపనాలు అవి మంచిది కాదు. ఆడోళ్ళ ఉసురు మంచిది కాదు. ఆ మొగోళ్ళతో ఎంతమంది మొగోళ్ళని ఏడవని ఏం కాదు, ఎంతమంది మొగోళ్ళు శాపన పెట్టింది ఏం కాదు. ఆడోళ్ళు పెడితే మాత్రం తిరిగే ఉండదు. ఇంకా దాన్ని ఏం చెప్పేది లేదు. ఏం చెప్తాము? గవర్నమెంట్ అంటే ఏం గవర్నమెంట్ ఇది? గ్యాస్ ఫ్రీ, గ్యాస్ 500 అన్నాడు. గ్యాస్ ఇంటి ముంగరకు వచ్చి అడిగితే ఏమంటుండు? 500 అంట కదంటే ఎవరన్నారు అన్నమాట? సీఎం అన్నాడు. అంటే సీఎం ఇంటికి పో అని అన్నాడు. అంటే ఆటోనికి చులకన అయిపోయింది సీఎం. ఫ్రీ 500 అన్నాడు, అది బిల్ లేదు.